నేను కప్పు బెల్లం తీసుకున్నాను. కప్పు బెల్లం దీంట్లో వేసాను. ఒక కప్పు బెల్లానికి 1.5 కప్పు వాటర్ పోస్తున్నాను. పచ్చెనపప్పు వేసేస్తున్నాను. ఇది 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. వేసేస్తాను. కర్ర ఏం లేదు కాబట్టి నేను ఫిల్టర్ చేయలేదు. మంచిగా ఉన్నది బెల్లం, అందుకే నేను పప్పు వేసేసాను. అలాగే చూడండి, పచ్చి కొబ్బరి ముక్కలు చేశాను. 2 యాలకులు దంచుకున్నాను, వేసేస్తున్నాను. ఒక టీ స్పూన్ నెయ్యి వేసేస్తున్నాను. ఇది కాబట్టి ఆ పప్పు ఉడికిపోయింది నాకు. ఇంకా ఆ పప్పు మళ్ళీ ఉడుకుతుంది. సన్న మంటలో సిమ్ చేసి నేను పిండి వేస్తున్నాను. 1 కప్పుకి బెల్లానికి 1.5 కప్పు పిండి వేస్తాను. 2 కప్పుల పిండి కూడా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే 1 కప్పు బెల్లానికి నేను 2 కప్పులు పోసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మూత పెట్టేసి మళ్ళీ కలుపుకుంటే మనకు బాగా వస్తుంది. మనం ఎలాగ కుడుములు చేయాలనేది నేను చూపిస్తాను. వేడిగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్, కుడుములు నేను ఎలా పెట్టున్నాను చూడండి. నేను గ్యాస్ మీద పెట్టేస్తున్నాను, మళ్ళీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కుక్ అయినాయి. నేను ఇవి తీసేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇలాగ చేసుకోవాలా. వేడిగా ఉన్నాయి కాబట్టి నేను చేయి పెట్టలేదు. ఆరితే మనం చేయి పెట్టి తీసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్నాయి, చాలా బాగుంటాయి. మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ చేసుకొని అప్పుడప్పుడు తింటే హెల్త్కి మంచిది. ఎందుకంటే దీంట్లో మనం బెల్లమే వేసాము, సాల్ట్ వేయలేదంటే కొబ్బరి వేసాను కాబట్టి సాల్ట్ వేయలేదు. కొబ్బరిలో సాల్ట్ ఉంటుంది, అందువల్ల నేను సాల్ట్ వేయలేదు. ఇలాగే చేసుకోవాలా. నేను పిండి మరపట్టించిన పిండి వేసాను, ఎండిపోయిన పిండి నేను వేయలేదు. పచ్చి పిండే వేసాను కాబట్టి బాగా మెత్తగా బాగుంటాయి కుడుములు. కాబట్టి ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ మీరు చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్, బాగుంటాయి.